ఎలా ఉన్నారు? అసలు ఏం జరగబోతుంది? అసలు అసలు జూన్ 4వ తారీఖున ఎలా ఉండబోతుంది అసలు? పండగే, ఉమ్. వైసీపీ పండగ అది. ఏంటి ఆనందాల్లో తేలుతున్నావు ఏంటి అసలు? బాగా ఆ, పక్క ఉమ్, 160 సీట్లు వస్తాయి మాకు ఆ, వైసీపీకి. ఆ. మరి ఇటుపక్క ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ ఏంటంటే పక్కాగా వైసీపీ పరాజయం పాలవుతుందని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా చేశాడా? చేయలేదు కదా. అవును, ఆడు చంద్రబాబు పిలిపిస్తే ఏదో చెప్పి ఓ మాట చెప్పిపోయాడు, అవును. అంతేగాని అతను ఇక్కడేం చేయలేదు వర్క్. ఆ, అతను వర్క్ చేసి చేస్తే సర్వే చేస్తే వాళ్ళ సర్వే కరెక్ట్ అనుకోవచ్చు. అవును. ఏం వర్క్ చేయలేదుగా, ఉమ్, ఎలా చెబుతాడు అది? అవును. అది చంద్రబాబు ఇద్దరు డబ్బులు ఇచ్చి చెప్పించాడు, ఉమ్. అంతేగాని అంతకుమించి ఏం లేదు. మరి జగన్ గారు లండన్ వెళ్ళిపోతే పారిపోయారు అనేసి ఇటుపక్క చాలా మంది విమర్శలు దారి తీస్తున్నారు. లండన్ వెళ్ళాడంటే ఇప్పుడు ఖాళీయే కదా, ఇప్పుడు ఈ 15 రోజులు ఖాళీయే కదా. అవును, ఏదో పిల్లలు అక్కడ ఉండారో, వాళ్ళ వ్యాపారాలు ఉండయి, అవును. మరి అవి చూసుకోవటానికి పోవాలి కదా. ఎవరైనా మన వరకు మనం చేయట్లా, అట్లాగే వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు. ఖాళీగా దొరికింది. ఉమ్, ఇప్పుడు తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ కుదరదు. అవును. అందుకని ఈ గ్యాప్లో వెళ్ళి అవి చూసుకుంటున్నాడు. వ్యాపారాలు, పిల్లలు ఉండారు అక్కడ, ఉమ్, వాళ్ళతో గడపడం కోసం కొంత. అవును. అయితే కుప్పంలో ఎలా ఉండబోతుంది అసలు ఇక్కడ? కుప్పం చంద్రబాబు వైసీపీ పార్టీ 20,000 మెజారిటీతో గెలిచిద్ది. చంద్రబాబు పక్కా ఓడిపోతాడు. ఆ, అసెంబ్లీలోకి అడుగు పెట్టనన్నాడుగా, అదే ఖాయమైంది. ఆ. అసలు ఎందుకు ఓడిపోవాలి? చాలా 3 సార్లు అక్కడ మినిస్టర్ గా చేశాడు. అసలు 3 సార్లు సీఎం కూడా గెలిచి సీఎం అయ్యాడు కదా అక్కడ. అక్కడ ఏం చేయలేదుగా. కుప్పానికి ఏమన్నా చేశాడా? కుప్పానికి నీళ్లు తెచ్చాడు. ఉమ్, కుప్పలం బాగా అభివృద్ధి జరిగింది. అవును, 100 కోట్ల అభివృద్ధి చేశారు అక్కడ. అవును. అందుకని కుప్పం పోయిన మున్సిపాలిటీలు అవన్నీ కుప్పం మొత్తం అవును, వైసీపీకే గెలిచినాయి కదా. అవును. అందుకని మళ్ళీ కుప్పం కూడా పక్కాగా పడింది. నిన్న పెద్దారెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది, పరాజయం పక్కా అని కూడా అక్కడ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు పరాజయం పక్కా అని కూడా పెద్దారెడ్డి గారు కూడా చెప్తున్నారు. వాళ్ళకి తెలుసుగా, వాళ్ళు విశ్లేషలేగా, అక్కడ తిరిగే వాళ్ళే కదా, వాళ్ళకి పక్కాగా తెలుసు. అది అయితే ఇక్కడ మంగళగిరి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మంగళగిరి కూడా 10,000 మెజారిటీతో వైసీపీ గెలిచింది. 10,000 మెజారిటీ అంటున్నాను. సర్వేలన్నీ ఈసారి టీడీపీ వస్తుందని చెప్తున్నాయి. ఆ సర్వేలు చెప్పేది వేరు, మాకు లోకల్గా మాకు అవగాహన ఉంది. మాకు పక్కాగా మళ్ళీ వైసీపీ గెలిచింది. ఏంటి అంత నమ్మకంతో చెప్తున్నావు? సర్వేలు అన్నింటికి ధీటుగా మళ్ళీ మారుస్తుంది. సర్వేలు నేను కూడా చూశాను. సర్వేలు వ్యతిరేకంగా చెబుతున్నాయి. సర్వేలకి అందల ఓటింగ్ ఇక్కడ సర్వేలకి అందల పక్కాగా వైసీపీ పడ్డాయి. అంతకుముందు వైసీపీ కూడా రాదని అనుకున్నారు. తర్వాత బాగా వర్క్ చేశారు. నామినేషన్ వేసిన తర్వాత వైసీపీ వాళ్ళు బాగా వర్క్ చేశారు. దాని మీద పక్కాగా 10,000 మెజారిటీ తగ్గకుండా గెలిచిద్ది. మరి పిఠాపురం ఎలా ఉండబోతుంది పరిస్థితి? పిఠాపురం కూడా ఓడిపోతాడు ఖచ్చితంగా. మరి 1,00,000 ఓట్లు మెజారిటీ అని చెప్తున్నాడు ఆయన. 1,00,000 ఓట్లు వీళ్ళు వాళ్ళ కులం ఓట్లు ఉండయి అనేది చెబుతున్నారు. వాళ్ళ వర్గం ఏంది, నాయుడు వర్గం ఓట్లు 90,000 చెబుతున్నారు. ఆడ 60,000. వాళ్ళు కొన్ని వర్గాలు మళ్ళీ ఆమెకు అనుకూలంగా ఉండారు. ఆమె ఏది ఎప్పుడు కావాలన్నా కూడా అందుబాటులో ఉంటుంది, స్థానికంగా ఉంటుంది. ఇతను మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతాడు. ఇతనికి ఎవరు ఓటేస్తారు? పక్కాగా మళ్ళీ వైసీపీ ఆడ గెలిచేది. ఈసారి అక్కడ గెలిస్తే వైసీపీ గెలిస్తే డిప్యూటీ సీఎం కూడా ఇస్తాను, డిప్యూటీ సీఎం కూడా ఇస్తానని అనౌన్స్ చేశాడు. అక్కడే ఖచ్చితంగా ఇస్తాడు. జగన్ మాట అన్నాడంటే మాట తప్పుకునేది లేదు పక్కాగా. అయితే ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాలకి కారణం ఏంటి అసలు? ఇక్కడ పల్నాడు కానీ చిత్తూరు కానీ ఇటుపక్క కొన్ని ఏరియాల్లో విధ్వంసాలు స్టార్ట్ అయ్యాయి. వైసీపీ వన్ సైడ్గా వచ్చేస్తుందని వాళ్ళు అరాచకం సృష్టిస్తున్నారు. ఆడవాళ్ళు కారం మూటలు రాళ్ళు మొత్తం పట్టుకొని కర్రలు తీసుకొని పోయి వైసీపీ వాళ్ళకి ఓటేయకుండా చేశారు. మళ్ళీ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ సాయుధ దళాలు కూడా 20 రోజుల పాటు పెంచమని కూడా ఇటుపక్క ఈసీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అవునవును. ఎందుకు అంత భయభక్తులకి గురవుతున్నారు అక్కడ? వీళ్ళు కొంతమంది ఏదో కలెక్టర్ని మార్పించుకున్నారు కదా, వాళ్ళు మార్పించిన కాడల్లా అరాచకం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అందరు అరెస్ట్ అవుతున్నారు. మీడియాలో చూస్తున్నారు కదా, దాంట్లో చూసి మొత్తం అరెస్ట్ అవుతారు. అయితే బత్త సత్యనారాయణ గారు జూన్ 9వ తారీఖున వైజాగ్లో అంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అవుతున్నారు? అది వాస్తవేగా.
అది మన ప్రమాణ స్వీకారం ఆ రోజు ఖాయం చేశారు వైసీపీ వాళ్ళు. అవును. ప్రమాణ స్వీకారం అక్కడే. అయితే జూన్ 4వ తారీఖున ఎంత ఉద్రిక్తత ఇక్కడ ఉండబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది, ప్రజల్లో ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు? జూన్ 4వ తారీఖు మాత్రం పండగే ఇక ఆ రోజు మామూలుగా ఉండదు.